Welcome, brother. Welcome, Praveen Pagdalekar, to this Q&A session. And this question is for you, sir. Uh, Yesterday, we heard you speaking on this verse. The nations will walk by its light, and the kings of the earth will bring their splendor into it. Who are the kings here, and what is this splendor referred to? Yeah, sure, Andy. Thank you very much for Jyotsna Garu. Thank you very much for inviting me yet another time. Thank you, sir. Into the show. And to all the viewers, I congratulate you for getting into a broader spectrum of what the gospel is and ఒక విస్తృతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవటానికి మీరందరూ సమయం కేటాయించినందుకు మీకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. సో నిన్న 21వ అధ్యాయము మరియు 22వ అధ్యాయము ఏదైతే ఉందో 20వ అధ్యాయం నుంచి మొదలయ్యేటటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు, అందులో భూరాజులు వారి మహిమను మోసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించడం, అలాగే జనములు వారి మహిమను మోసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించడం, ఆ రాజ్యంలో ఇన్ని సంవత్సరాలు టెంపుల్ ఫోకస్డ్ గా ఉన్నటువంటి అంటే దేవాలయమును కేంద్రంగా చేసుకుని బ్రతికినటువంటి మతము ఇప్పుడు దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి దేవుడే దేవాలయముగా ఆ పట్టణంలో దేవాలయం లేకుండా ఆయనే దేవాలయముగా ఉండటం, ఆయన దేవాలయం ఇంకెవరో కాదు మనమే ఇల్లని మనతో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా 3వ అధ్యాయంలో ఆయన మన మధ్య నివసించాలని రాజుగా వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ది పర్స్పెక్టివ్ ఫర్ సో మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలుగా ప్రజలకు ఉన్నటువంటి దృక్పథం పారాడైమ్ ఏంటి అని అంటే, మనం చనిపోతే పైకి వెళ్ళిపోతాం, అక్కడ రాజ్యము దేవునిది ఉంటుంది, దేవుడు రాజ్యం చేస్తాడు, ఆ రాజ్యంలో నేను ఒక ఆత్మను, ఆ ఆత్మ ఇటు అటు అంటే ఆత్మలందరూ కలిసి ఒక చర్చ్ సర్వీస్ లాగా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు, అందరూ కాకపోయినా కానీ కొంతమంది ఉంటారు. అయినప్పటికీ మనం చూస్తున్నటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి మాటల భూరాజులు వారి మహిమను మోసుకుని వెళతారు అని అంటే, ఎవ్రీ కల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పీపుల్ హూ ఎవర్ లివ్డ్ లైక్ కింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఈ మన సంస్కృతిని అద్దం పట్టేట్లుగా జీవించినటువంటి ప్రతి వారు, సంస్కృతి అన్న తేడా లేకుండా, రాజ్యం అన్న తేడా లేకుండా, భాష అన్న తేడా లేకుండా, ప్రాంతం అన్న తేడా లేకుండా, యూరోపియన్లు, అందులో యూరోపియన్ లో ఉన్నటువంటి వేరు వేరు తెగలు, తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి వేరు వేరు తెగలు, దాన్ని ఏమంటారు కోయలు, గోండ్లు, తర్వాత బోండాలు, తర్వాత ఏమంటారు బిలాల, బారేల, ఇలాంటి ప్రతి తెగకు సంబంధించినటువంటి వారు, ఎవ్రీ టంగ్, ఎవ్రీ నీ, ఎవ్రీ హెడ్ ఆఫ్ ది ట్రైబ్, ప్రతి ప్రజాతి, ప్రతి మనుషులలో ఉన్నటువంటి ప్రతి వంశము కూడా వారి మహిమను తీసుకుని ప్రవేశిస్తారు అని అన్నప్పుడు, బేసిక్ గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవరినైతే మనము ఈ లోకంలో అధిపతులుగా చూస్తున్నామో ఆ అధిపతులందరినీ కూడా డిసైపుల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభు మనకిస్తున్నాడు అన్నటువంటి ఈ సంకేతాలు అక్కడ మనకు కనిపిస్తాయి. వీఆర్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డిసైప్లింగ్ ఇండివిజువల్స్, ఒక వ్యక్తిని లేకపోతే ఒక వ్యక్తి విశేషముగా ఉన్నటువంటి వ్యక్తులను పరలోకంలోనికి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవటం మాత్రమే, అది కూడా ఒక భాగము. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ ఇట్, అది ఉంది. దానితో పాటు ఇంకొంచెం విశాలమైనటువంటి దృక్పథం ఏమిటి అని అంటే, జనములు అన్న చోట గ్రీకులో వాడిన పదం ఎత్నే అన్న పదము. ఎత్నే అన్న పదానికి ఉన్నటువంటి అసలైన అర్థము రాజ్యములు లేకపోతే జన సమూహములు. ఉదాహరణకు తెలుగు వారు, తమిళ వారు, కోయవారు, గోండు వారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అందులో కూడా ఇంకొంచెం డివిజన్ దగ్గరికి వస్తే దాన్ని ఏమంటారు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగు వారు. అందులో డివిజన్ లేకొస్తే యూ కెన్ ఎందుకంటే మనిషి ఇంతవరకు చెప్పినటువంటి ఉదాహరణలో, మన బాబా ఎఫ్ గారు చెప్పినటువంటి ఉదాహరణలో, మనిషికి ఆఖరిగా వచ్చినటువంటి రాజ్యము, ఆ పాదముల దగ్గర ఉన్నటువంటి రాజ్యము మట్టితోను మరియు దాన్ని ఏమంటారు మెటల్ లేకపోతే ఇనుము మట్టి కలవవు కానీ కలిసినట్లుగా కనిపిస్తాయి. దాని మీద వచ్చి ఆ చిన్న రాయి పడటం, ఆ మొత్తం విగ్రహాన్ని తుత్తునీలుగా చేయటం మనం చూస్తాం. సో ఆ పాదములు మట్టి మరియు ఇనుము కలిసినటువంటిది ఏంటంటే పొరపచ్చాలు ఉంటాయి. మనమంతా ఒకటే అని చెప్తూ ఉంటారు కానీ మనం ఒకటి కాదు అని చెప్తూ ఉంటారు. దీన్నే ఏమంటారు, మా దేశంలో కుల వ్యవస్థ అని పిలవచ్చు, ఇంకొక దేశంలో వర్ణ వ్యవస్థ, దాన్ని ఏమంటారు రంగు కారణంగా వచ్చినటువంటి వ్యత్యాసం అని పిలవచ్చు. సో ఇన్ దెర్ ఈజ్ ఎ కింగ్డమ్
that is already ruling over us, which is in the name of discrimination. Discrimination and పేరు పెట్టండి. అది it can be based on caste, it can be based on gender, it can be based on color, it can be based on geography, it can be based on anything. ఆ డిస్క్రిమినేషన్ అన్న దాన్ని తుత్తునీలుగా చేస్తాడు. దేవుని రాజ్యం వచ్చినప్పుడు తుత్తునీలుగా చేస్తుంది. సో ఆయా డివిజన్స్ లో ఉన్నటువంటి వారు ఎవరైతే దేవుని కొరకు అక్కడ రాజ్యమును చేశారో, దేవునితో పాటు ఏలారో, వారందరూ ఈ జన సమూహముల యొక్క మహిమను తీసుకుని లోపలికి వస్తారు అన్నది ఆ వచనంలో మనం చూస్తున్నాం. ఎక్కడికి వస్తారు? పరలోకానికి ఆత్మలుగా వెళ్ళిపోతారు అన్నది రెగ్యులర్ గా ఆలోచించే వారి యొక్క దానికి సమాధానం చెప్పడం ఆ వచనం నుంచి కష్టం. అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాం అన్న దృక్పథంలో ఉంటే, కానీ దేవుని రాజ్యము దిగి వస్తుంది అన్నటువంటి ఆలోచనలో గనక వెళితే సమాధానం చెప్పడం చాలా సులభం. ఎందుకు అనంటే అందులో రాజ్యములు ఉంటాయి. దేవుడే అందరికంటే ఎత్తైనటువంటి, లేకపోతే అందరికంటే శ్రేష్టమైనటువంటి అధికారంలో ఉంటే మనం ఆయన క్రింద సబ్ ఆర్డినేట్స్ గా, లేకపోతే సబ్ అథారిటీస్ గా, ఏలేవారుగా మనం ఉంటాం. ఈ లోకంలో మీరు, నేను, మనందరం ఆయా జన సమూహాలను డిసైపుల్ చేయటం, డిసైప్లింగ్ నేషన్స్, రాజ్యములను శిష్యత్వంలోకి నడిపించినప్పుడు మనము ఆయా మహిమలను మోసుకొని ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. అది మనకు ఉన్నటువంటి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రేటర్ గ్లోరీ. అలాగే వారి జన సమూహాలు కూడా వారి మహిమను మోసుకొని వస్తాయి. దిస్ ఇస్ వాట్ దట్ ప్యాసేజ్ టాక్స్ అబౌట్.